ఆశీర్వదించి అద్భుతాలు చేసే వాక్యం, స్వస్థతలు జరిగించే వాక్యం. ఈరోజు దేవుని మాట ఆదికాండము 39:5. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ఈరోజు నీ నిమిత్తము నీ ఇంటిని, నీవు పనిచేయుచున్న ఉద్యోగ స్థలాన్ని, దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. యోసేపు ఆశీర్వదింపబడ్డానికి కారణం తెలుసుకుందామా? దేవుడు యోసేపు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లాడు. అతడు చేయనిదంతయు అతని చేతిలో సఫలమైంది కనుక అతడు పనిచేసే యజమానుడు యోసేపు మీద కటాక్షం కలిగించింది ఆయనకి. యోసేపుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? కారణం ఏంటి? చిన్ననాటి నుండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. తప్పును ఖండించేవాడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండటానికి ఆయన బాల్యం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. యోసేపు తండ్రి గురించి చెప్పుకుందాం. యోసేపు తండ్రి వృద్ధాప్యంలో పుట్టిన కారణం చేత ఈ కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. విచిత్రమైన నిలువుటంగి కుట్టించడం. దీన్ని బట్టి ఏమైందంటే సహోదరులకి ఈయన మీద బాధ కలిగి పగబట్టారు. తల్లిదండ్రులు చూడు వివక్షత చూపిస్తే అది పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనకి యోసేపుని చూస్తే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే దేవుడి నుండి వచ్చిన వరం అతనికి ఉంది. అదేంటంటే కలలు కనే వరం. ఏం చెప్తాడంటే కళల గురించి వాళ్ళ అన్నలను కూర్చోబెట్టి చెప్తాడు. చేనులో పనులు కట్టుచుండగా నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనకు చుట్టుకొని నమస్కారం చేసే సాష్టాంగ నమస్కారం చేసాయని చెప్పంగానే వాళ్ళ అన్నలకి ఆ కళను బట్టి మమ్మల్ని ఏళ్తావా నువ్వు అని చెప్పి మరింత పగబట్టారంట. అతడు ఇంకొకసారి మళ్ళీ కలగని తన తండ్రితో కూడా చెప్తాడు. సూర్యచంద్ర నక్షత్రములు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగంగా పడ్డాయని చెప్తాడు. అతని మాటని బట్టి తండ్రి కూడా గద్దించినట్లు మనం చూస్తాం. కానీ తండ్రి గద్దించాడు కానీ ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నాడు. తన సహోదరులు అసూయపడ్డారు. ఆ అసూయ వలన ఎంతవరకు వచ్చిందంటే అమ్మబడ్డాడు. ఆ అసూయ వలన తన మాటలు తన యొక్క కళలు అతనికి ఏ పరిస్థితి తెచ్చాయంటే ఐగుప్తుకు కొనిపోబడ్డాడు. యోసేపు ద్వారా ఐగుప్తు ఆశీర్వదింపబడింది. అంటే నీ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తే ఆ పరిస్థితులు, ఆ స్థలాలు ఆశీర్వదింపబడిన గ్రహించుకోవాలి. ఫరో అతనికి జఫ్నత్ పనేసు అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఇక్కడ మనం ఆ భయంకరమైన 7 సంవత్సరాలు ఆ విపత్తులో యోసేపు ద్వారా నివారింపబడింది కాబట్టి ఆ పేరు అతనికి వచ్చింది. దేవుడు కూడా అన్యులను రక్షించడానికి యేసుక్రీస్తు సాదృశ్యంగా మనకు కనబడతాడు. యోసేపు తన యజమాని భార్య తప్పుడు ఆరోపణలు చేసి చెరసాల్లో వెళ్ళేలా చేసింది. దేవుడు అతనికి తోడుగా ఉంటే మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అనుకుంటాం మనం. కానీ దేవుడు వెళ్ళిన చోటెల్లా అతనికి ఫేవర్ ఇస్తున్నాడు. ఆ జైల్లోకి వెళ్ళినప్పుడు అతని యందు కనికరము, అతని మీద చెరసాల అధిపతికి కటాక్షం కలిగినట్లు దేవుడు చేశాడని ఉంటుంది అక్కడ వాక్యం. అతడు చేయనిదంతా ఆయన చేతిలో సఫలపరుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తను చేసేదంతా దేవుడు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. యోసేపు విశ్వాసాన్ని బట్టి ముందు కొనసాగాడు కానీ అయ్యో ఏంటి నా పరిస్థితి అని దిగాలు పడినట్లు మనకి ఎక్కడ కనబడదు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఇక్కడ యోసేపు. దేవునిపై ఆధారపడ్డాడు. తనకు అప్పగించిన ప్రతిదానికి దేవుడే నిర్వాహకుడని దేవుని యందు వినయం కలిగి ఉన్నాడు. నేను అలా ఉంటున్నామా? యోసేపుకి ఇచ్చిన ఆ కళల ద్వారా తను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళబడతానని ఆయన ఆ మనసులో పెట్టుకున్నాడు. అది దేవుని ప్రణాళిక ఏంటంటే తన కుటుంబాన్ని కరువులోంచి కాపాడడానికి ఒక శక్తివంతమైన ప్రణాళికను కలిగి ఉన్నానని దేవుడు ఆ యొక్క యోసేపుకి తెలియజేశాడు. 20 సంవత్సరాలు పట్టింది అది నెరవేరడానికి. యోసేపు వాటిని హృదయంలో దాచుకున్నాడు. దాని కొరకు ఆయన ఎదురు చూశాడు, ఆ కళ నెరవేర్పు కొరకు. అది ఐగుప్తి రాజైన ఫరోకి ఒక కళ వచ్చినప్పుడు దాని అర్థం యోసేపు ద్వారా బయలుపరిచి దేవుడు ఆ దేశంలో అధికారులుగా కూర్చోబెట్టాడు అని. ఇశ్రాయేలు ప్రజలకు కరువు నుండి తప్పించే ఒక రక్షకుడిగా ఆయన మారాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఆదికాండం 28 అధ్యాయంలో
ఏ యాకోబు ఏశావు నుండి తప్పించుకొని పద్దనరాముకు వచ్చినప్పుడు ఒక చోట రాత్రి వేళ దర్శనంలో చూస్తాడనమాట. అది ఏంటంటే, దేవుడు తోడుగా నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, ఈ దేశానికి నువ్వు మళ్ళీ తిరిగి నేను రప్పిస్తాను అని దేవుడు మాట్లాడడం, అది నెరవేర్చడం మనం చూస్తాము. అయితే అదే 28, 21లో ఆయన ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడి, నేను తింటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను దయచేసిన యెడల నేను ఇక్కడ ఈ స్థలాన్ని మందిరంగా కడతానని మొక్కుబడి చేసుకుంటాడు. ఆ మొక్కుబడి చూడండి దేవుడు ఎట్లా నెరవేర్చాడో. ఇప్పుడు ఈ కరువులో 7 సంవత్సరాల కరువులో ఈ కుటుంబము మరి నాశనం అవ్వకుండా దేవుడు ఆ యొక్క యోసేపును ముందుగా పంపించి అక్కడ సిద్ధపరిచాడు. ఆహారం గురించి అడుగుతాడు ఈయన. అంటే మనం అడిగింది ఏదైనప్పటికీ దేవుడు అది సిద్ధపరుస్తాడు. అది మనకు కనబడకపోవచ్చు, కంటికి కనబడదు, చెవి కనబడదు, మనుషు హృదయానికి గోచరం కాదని వాక్యం సెలవిస్తున్నట్లు అవి కనబడలేదు. కానీ ఆ టైంలో యోసేపు మరి చెప్పిన కళను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ అది నెరవేరలేదని ఈయన బాధపడి ఆ కొడుకును కోల్పోయానని చాలా దుఃఖించాడు, చాలా ఏడ్చాడు యాకోబు. కానీ అది నెరవేర్పు వచ్చినప్పుడు ఎంతో సంతోషించాడు. ఇక్కడ మనం చూసింది ఏంటంటే, అంటే దేవుడి సమయంలో దేవుడు అది నెరవేరుస్తాడు. మనమేమో వెంటనే కలవాలని మనం చాలా ఆత్రపడుతూ ఉంటాం. కరువు కాకుండా కాపాడబడడానికి దేవుడు చేసిన ప్రణాళిక అది కష్టతరంగా ఉన్నప్పటికీ అది తర్వాత ఎంతో సమాధానాన్ని ఇచ్చింది. యోసేపు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ 90 సంవత్సరాలు, మిగిలిన 90 సంవత్సరాలు రాజులాగా బ్రతికాడు. శ్రమలో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు మన దేవుడు. అంటే ఇప్పుడు కష్టపడుతున్నావేమో, ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్నావేమో, ఇప్పుడు అది నీకు దుఃఖకరంగా ఉందేమో, నీ కుమారుడు దూరంగా ఉన్నాడని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, లేక తప్పిపోయిన పరిస్థితులు ఏమున్నాయో, ఏవైనప్పటికీ దేవుడు అవన్నీ సమాధానకరమే అని చెప్తున్నాడు. ఈ దినం ప్రార్థన. మా ప్రియ రక్షక, మా సమాధానకర్త, మా సహాయకుడా, మా విమోచకుడా, నీకు వందనాలు. 105 కీర్తన 18 వచన ప్రకారం ప్రభా, ఇనుము అతని ప్రాణమును బాధించనని వాక్యం సెలవిచ్చినట్లు నీ బిడ్డలు ఎవరి చేత తండ్రి ఆ పగవాడి చేత ప్రాణం బాధపరచబడుతున్నాడో, ఈ ఇనుప సంఖ్యలలో వారు బంధింపబడి ఉన్నారు, సాతాను వారి మీద మోపిన ప్రతి ఒక్క కాడిని యేసునామములో విరగ్గొడుతున్నాం. తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆ శాపాన్ని యేసునామములో విరగ్గొడుతున్నాం. యేసునామములో వాళ్ళు స్వతంత్రులు అయిపోవాలి ప్రభా. ఈ దినం అనేక సంఖ్యల చేత బంధింపబడుతున్న నీ బిడ్డలకు ఈ దినం తండ్రి వారి ప్రతి కట్లను తెంపి సమృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. సర్వశక్తి గల దేవుడు ప్రభా, నీ వలననే అని గ్రహించినట్లు నీ కృపని ఈ దినం నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం. చేదైన అనుభవాల నుండి నీ రక్తం ద్వారా కడిగివేసి తండ్రి, వారి గాయాలు కట్టి తండ్రి, శాంతి సమాధానాలు నీ బిడ్డలకి నింపుమని యేసునామములో